వాక్కు ప్రత్యక్షమైతే నీకు నిరీక్షణ పెరిగిపోతుంది. అసలు దేవుని మాట మీద నమ్మకం కలుగుతుంది. నువ్వు ఎన్ని రోజులైనా సరే నిరీక్షణతో ఉంటావు. నేను నిరీక్షణ సిగ్గుపరచదు నేను, తెలుసా? అందుకొరకే మీరు చెడిపోకండి, ఇంకొకరిని చెడగొట్టకండి. దర్శనాలు ఎక్కడున్నాయి, కళలు ఎక్కడున్నాయి, వాక్యం కనబట్టేంది అనకండి. మనసులో ప్రత్యక్షమవుతుంది. బాగానండి. ప్రత్యక్షత గల మనసు నాకుందనుకో, నేను అబద్ధం ఏంటిదో సత్యం ఏంటిదో గ్రహించగలను. ప్రత్యక్షత గల మనసు నాకు లేదనుకో, తప్పుడు బోధకుడు ఎవరు, నిజమైన బోధకుడు ఎవరు గుర్తించలేను. అందుకొరకే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి 1వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రత్యక్షత మనసు దేవాన్ని బతిలాడుతున్నాడు. ఎఫెసీ సంఘానికి కొరకు ప్రత్యక్షతగా మనసు లేక బాధపడుతున్నాం. మనసు లేక పౌలు భక్తుడిని అపార్థం చేసుకుంటున్నారు.